రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఆయనను ఏమనాలని ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. 30 నెలలైనా హామీలను అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డల ఖాతాల్లో ఒక్కొక్కరికి 1,05,000 జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని పరిగి సభలో కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు. మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం కేసీఆర్ లక్షిస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా, మెడల పుస్తెలతాడు భద్రంగా ఉంచుకోరు అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు. తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే. రేవంత్ రెడ్డికి చంద్రగిరి